భారతదేశము యొక్క సైన్యము భారతదేశ పౌరుల కోసం, ఈ దేశ రక్షణ కోసం భారతదేశ సరిహద్దులో మా శత్రు దేశమైన పాకిస్తాన్ యొక్క సైన్యంతో పోరాడుతూ ఇప్పుడే వార్తల్లో విన్నాము, చాలా చోట్ల బాంబులు కురిపించడం జరిగింది. భారత సైన్యానికి మా మద్దతు ఎప్పుడు ఉంటుంది. ఈ దేశంలో మేము పుట్టాము, ఇక్కడే పెరిగాము. ఈ దేశం కోసం, ఈ దేశం మట్టి కోసం మా ప్రాణాలు కూడా సైతం లెక్క చేయకుండా మేము పోరాడే సైన్యానికి మేము అండగా ఉంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అయితే భారతదేశంలో ఉండే ముస్లింలందరూ ఇక్కడ హిందూ సోదరులతో క్రైస్తవ సోదరులతో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అయితే పాకిస్తాన్ ఉగ్రవాదులు ఏదైతే పిరికి పొంద చర్య పహల్గాంలో చేశారో, ఒక పర్యాటకులుగా వచ్చిన యొక్క భారతదేశ పౌరుల మీద దాడి చేసి చంపడం, ఇది చాలా దుర్మార్గం. కేవలం ఈ యుద్ధాన్ని ప్రేరేపించే విధంగా ఇక్కడ భారతదేశంలో ఉండే పౌరుల్ని భయభ్రాంతులకు గురి చేసేదానికి ఈ చర్యలు చేశారో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అయితే ఏదైతే దాడి జరిగిందో కాశ్మీర్ లో, అక్కడ స్థానికంగా ఉన్న ముస్లింలు, కాశ్మీర్ ముస్లింలు కూడా ఆ పర్యాటకులలో కొన్ని వందల మంది ఇక్కడ భారతదేశ పర్యాటకుల్ని వారు కాపాడిన సందర్భం మనం చూసాం. కాశ్మీర్ ముస్లింలు ప్రాణానికి సైతం లెక్క చేయకుండా ఆదిల్ పాషా అనే ఒక ముస్లిం తన ప్రాణానికి అడ్డం పెట్టి ఈ యొక్క భారతీయ పర్యాటకుల్ని కాపాడేదానికి, హిందూ సోదరులను కాపాడేదానికి ఆయన ప్రాణాలు కూడా త్యాగం చేశారు. ఇవన్నీ మనం గుర్తు చేశాం, ఇవన్నీ వార్తల్లో చూసాం, టీవీల్లో చూసాం, మన పేపర్లో ఇవన్నీ చూసాం. అయినా కూడా ఇక్కడ స్థానికంగా ఉండే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు ఎవరైతే ఆ యొక్క దుర్ఘటనలు చేశారో వారి మీద చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. కానీ ముస్లింలందరూ ఉగ్రవాదులని చెప్పడం ఇది చాలా బాధాకరమైన, దుర్మార్గమైన ఇది విషయం. దాన్ని ముస్లింలందరూ ఖండిస్తున్నాం. అయితే ఎవరైతే ఉగ్రవాదులు దాడి చేశారో వారందరినీ త్వరగా కేంద్ర ప్రభుత్వం పట్టుకొని వాళ్ళందరినీ ఉరి చేయాలని మేము తెలియజేస్తున్నాం. దానికి టీడీపీ గవర్నమెంట్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఏదైతే ఇద్దరు కలిసి బీజేపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మేము సెక్యులర్ పార్టీ అని చెప్పి 99% ముస్లింస్ అలా ఓట్లు వేసుకొని వీళ్ళు గెలిచిన తర్వాత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో కమ్యూనలిజం గా, హిందుత్వాన్ని కమ్యూనలిజం గా తీసుకొని వచ్చి మాకి ఒక హిందూ రాష్ట్రం కావాలని ఒక భయంకరమైన మాటలతో మాట్లాడి వీళ్ళు ప్రజల్లో ఇబ్బంది కలిగిస్తున్నారు. ఈయన మాట్లాడిన ప్రతిసారి ఏదో ఒకటి దళితుల మీద, ముస్లిం మీద అటాక్లు జరుగుతున్నాయి. దీనికి కారణం మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి చోట కూడా ఆయన స్పీచ్ లో హిందూ ముస్లిం అదే మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన డెవలప్మెంట్ గురించి ఇప్పటి వరకు ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైనది, కానీ వీళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా వీళ్ళు చేయలేకపోయారు. దాన్ని దాచడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంగ్లీష్ లో హిందూ ముస్లింస్ అందరూ ట్రెడిషనల్, వాళ్ళ మైండ్ సెట్ మొత్తం అలాగే ఉంటుందని ఇంగ్లీష్ లో చెప్పారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ముస్లింలు మూర్ఖులు, వాళ్ళకి ఇంగ్లీష్ చదవడం రాదు. ఇంగ్లీష్ నేర్చుకోండి, దాని ఏదో కింద తెలుగులో రాసి వైరల్ చేస్తున్నారంటున్నారు. మీరు ఫస్ట్ ఇంగ్లీష్ చదవడం, మాట్లాడితే అర్థం చేసుకోవడం మీరు ఫస్ట్ గా తెలుసుకోండి. ఆయన క్లియర్ గా చెప్పాడు నేషనల్ మీడియాలో, ముస్లింస్ మైండ్ సెట్ మొత్తం ఉగ్రవాదుల మైండ్ సెట్, ముస్లింసే ఉగ్రవాదులు అని చెప్పాడు. అలాంటి మాట్లాడడానికి సిగ్గు లేదా మేము డిప్యూటీ సీఎం ని అడుగుతున్నాము. మీరు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఇండియాకి ముస్లింలకి మీరు క్షమాపణ కోరాలి. లేనివంట మీ పదవిని రాజీనామా చేసి మీరు అసెంబ్లీని వీల్చాలని మేము డిమాండ్